జై వీరభద్రుడికి సార్ మనం ఒకటి ఆలోచించాలన్నా మనోభావాలు దెబ్బతింటారు. మనము గుడికి వచ్చేది క్రమశిక్షణ కోసము. చెప్పేవాళ్ళు లేక చేసేవాళ్ళు లేక ఈరోజు హిందూ ధర్మం ఎంత చేతగానిదిగా అయిపోయిందంటే అట్లా అయిపోయింది. ఈరోజు లడ్డు విషయంలో చేసినా ఎవరు స్పందించడం లేదు. ఒకప్పుడు 5 ఏళ్ళు మన జగన్ గారు పాలించినప్పుడు అన్ని మతస్థులు అంటే క్రైస్తవుల్ని చైర్మన్ చేసినప్పుడు ఎవరు పాలించలేదు. లడ్డు ధరలు వేల మెట్లు చేసి రేట్లు ఎట్లు పెంచారు, 25కి 50 రూపాయలు చేసినప్పుడు ప్రశ్నించలేదు. తిరుపతిలో అంత అప్రసిద్ధి పాలు చేస్తూ ఇంత లేచిన దేవాలయంని ఈరోజు తిరుపతిలో అంటే వరల్డ్ ఫేమస్ రా. అటువంటి లడ్డులో కల్తీ జరిగిన ఎవరు ప్రశ్నించడం లేదు. ఇవాళ మా నాయన ఈ శరీరం తీసినాడు కాబట్టి ప్రశ్నిస్తున్నారు. ఆ జనాల్లో చైతన్యం తెస్తాడు. మీకు తెచ్చినా తెచ్చుకోకుండా మా నాయన చేసే పని చేస్తుంటాడు. వెలుగోడు వెలుగుతుంటాడు, నలుగుతుంటాడు, 40 నలుపుతున్నాడు, ఏ జీవాలు నేస్తున్నాడు. వీరభద్రరా ఇది, వీరభద్ర చైతన్యం ఇది. వీరభద్రుని గుళ్ళో వీరభద్రుని గురించి మాట్లాడాలంటే ఎవరితో మాట్లాడతారా? వీరభద్రుని గుడిరా, వీరభద్రుని నిండుకుంటారో నోలో, అందుకే మాట్లాడుతుంటారో. నా గురించి ఆలోచించే తక్కువ చేసుకోండి. మీరు నా గురించి ఆలోచిస్తారంటే మా నాయన మీ గురించి ఆలోచిస్తాడు. బాగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని బెదిరియడం కాదు ఇది. దాన్ని తయారు చేసుకుని శరీరం ఈరోజు మా నాయన ఏం చెప్పాలనుకుంటాడో ఈ శరీరంతో చెప్తున్నారు. అర్థం చేసుకోండి. జై వీరభద్ర.